నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు మీల్ మేకర్ బంగాళదుంప కుర్మా రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఎప్పుడు చికెన్ మటన్ తిని బోర్ కొడితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీ, బిర్యానీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ప్రాసెస్లోకి వెళితే ముందుగా మీల్ మేకర్ తీసుకుని హాట్ వాటర్, కాస్తంత సాల్ట్, పసుపు వేసి మనం 5 నిమిషాలు నానబెట్టాలి. 5 నిమిషాల తర్వాత ఇలా చిల్లులు గిన్నెలో కానీ లేకపోతే వేరే గిన్నెలో కానీ మొత్తం వాటర్ అంతా వడకట్టి శుభ్రంగా దాంట్లో కాస్తంత చల్లనీళ్ళు వేయండి. అక్కడితో కుక్ అవ్వడం మానేస్తుంది, లేదంటే మెత్తగా అయిపోతాయి. సో అలా అయిన దాన్ని బాగా వాటర్ పిండి మిక్సీ జార్లో వేసి ఇలా కచ్చా పచ్చాగా జస్ట్ 1 to 2 పల్సెస్ ఇస్తే ఇలా వస్తుందండి. ఈ పొడినంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో కాస్తంత ఆయిల్ వేసి ఆయిల్లో ఒక్క బిర్యానీ ఆకు, బంగాళదుంపలు ఈ సైజు కట్ చేసుకుని చక్కగా అడుగు నుంచి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై అవ్వక్కర్లేదు, కాస్తంత సాల్ట్, జీలకర్ర కూడా ఇక్కడ యాడ్ చేసుకుని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇది 30 to 40% కుక్ అయ్యాక ఆనియన్, పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వేయించుకునేటప్పుడు మాడకుండా అడుగు నుంచి కలుపుకొని వేయించుకోవాలండి. అలాగే గుప్పెడు వెల్లుల్లిపై తొక్కలు తీసి చక్కగా అవి కూడా వేసి ఇక్కడ మరొక్కసారి ఫ్రై చేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ అడుగు నుండి కలుపుతూ ఆల్మోస్ట్ 70 to 80% కుక్ అయిన బంగాళదుంపల్లో ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక్క నిమిషం అడుగు నుంచి కలుపుతూ మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గించుకొని ఈ స్టేజ్లో ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ముందుగా రెడీ చేసుకున్న మీల్ మేకర్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకోవాలి. అయితే ఇక్కడ మీల్ మేకర్ ఈ కర్రీలో మాత్రం ఎక్కువగా ఆయిల్ పడుతుంది. ముందుగా ఆయిల్ వేసుకునే వాళ్ళు వేసుకోండి, లేదంటే ఈ స్టేజ్లో చూడండి ఇక్కడ పసుపు, కారం, అలాగే సరిపడినంత సాల్ట్, కొంచెం గరం మసాలా, ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేశానండి. ముందుగా ఆయిల్ యాడ్ చేస్తే దుంపలు కూడా ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుందని లాస్ట్లో కొద్దిగా యాడ్ చేశాను. అలాగే ఒకసారి బాగా కలుపుకొని కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు దగ్గరుండి అడుగు మాడకుండా కలుపుకొని మనం సర్వ్ చేసుకోవడమే. నన్ను నమ్మండి, ఇది రైస్, రోటీ, బిర్యానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా? ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. నాన్ వెజ్ తినే టైంలో మనం ఎప్పుడు నాన్ వెజ్ తింటూనే ఉంటాం, అలాగే వెజ్ తినే టైంలో నాన్ వెజ్ ఫీల్ కోసం మనం ఇలా చేసుకొని ఒక్కసారి ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. మరి నచ్చిందా? నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఈ వంట ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి.